మీకు తెలుసా, స్వయంగా మంత్రం కానటువంటి అక్షరం అనేదే లేదు. అలాగే ఔషధం కానటువంటి మొక్క అనేది కూడా లేదు. అసలు ఎందుకు పనికిరాడు అనే మనిషి అనేవాడే ఉండడు. కానీ అన్నింటికంటే ముఖ్యం ఏమిటంటే, మనకు అవసరమయ్యే వ్యక్తిని మనం గుర్తించటం ముఖ్యం. అతని యోగ్యత ఏంటో, విశేషం ఏమిటో మనం అర్థం చేసుకోలేకపోతే అప్పుడు లాభం ఏమిటి? ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న చిన్న పనుల్లో సఫలం కాకపోతే మిమ్మల్ని ఎందుకు పనికిరానివారు అని అనేవాళ్ళు, మూర్ఖులనేవాళ్ళు, మీరు ఏమీ చేయలేరు అంటారు. అలాంటి వాళ్ళ మాటల్ని మీరు అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే మీతో పాటు ప్రతి ఒక్క జీవి ఆ పరమాత్ముడి యొక్క, అలానే ఈ ప్రకృతి యొక్క అద్భుతమైన సృష్టిలో ఒకరు. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఒక ఖడ్గం ఉంది. చాలా పొడవైన పెద్ద ఖడ్గం. దాంతో యుద్ధంలో పోరాడొచ్చు, అలాగే గెలవచ్చు కూడా. అదే రెండో వైపు ఒక చిన్న సూదుంది. కానీ ఆ చిన్న సూది చేసే పనిని ఈ పెద్ద ఖడ్గం చేయలేదు. అంటే దాని అర్థం ఏమిటి? ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి అత్యంత అద్భుతమైనది, అత్యంత విశేషమైనదని. అందుకే మీరు నమ్మండి, మీరు విశేషమైన వారు. అలాగే ప్రేమగా నాతో చెప్పండి, రాధా కృష్ణ.